హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం లాంగ్ వీడియో చేస్తున్నా, ప్లీజ్ సపోర్ట్ చేయండి. చంద్రముఖి నుండి గంగగా మారిన భవాని. ఎట్లుంది నా శారీ? మీషోలో కొనుక్కున్నా, చాలా బాగుంది. ఎంత రెడీ అయినా ముఖానికి ఫంకులేంది మాత్రం నాకు సెట్ అవ్వదు, ఎందుకంటే బోడగుండు కాబట్టి. ఇక టెంపుల్కి పోదామని బయలుదేరినాం మేమంతా. మా పిల్లలు చూస్తే సైలెంట్ ఉంటారు కానీ చిచ్చర పిడుగులు. టెంపుల్కి ఎందుకంటే నా బర్త్డే కాబట్టి ఏది చేసినా చేయకపోయినా దేవుడి దర్శనం మాత్రం చేసుకోవాలి ఆ రోజు. అందుకనే టెంపుల్కి వెళ్తున్నాం. ఎప్పుడు మేము వచ్చే బట్టి మైసమ్మ టెంపుల్ ఇది నాగారం దగ్గర ఉంటుంది. ఆ టెంపుల్కి అయితే వెళ్ళి దర్శనం చేసుకొని కొబ్బరికాయ కూడా కొట్టేసి అమ్మవారిని అయితే దర్శనం చేసుకొని వచ్చేసాం. బట్టి మైసమ్మ వచ్చే ముందే మాకు 5 కిలోమీటర్స్కి ముందు ఒక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్లో చాలా రకాలైన దేవతలు ఉంటారు. ఇప్పుడైతే వెళ్ళి చూద్దాము. అక్కడ వీడియో అయితే అలో లేదు, ఇక్కడి వరకు తీసాము. చిన్న క్లిప్ మాత్రము తీసుకున్నాము, ఒక్క వీడియో ఓన్లీ. బయట ఇక్కడ శివలింగం కనిపిస్తుంది కదా, అక్కడైతే కొబ్బరికాయ కొట్టుకోవాలి. దూరం నుండి అయితే చిన్న వీడియో తీసుకున్నాము. ఆ ఫస్ట్ గుడి అయితే సూర్య నమస్కార గుడి. ఈ గుడి అయితే హయగ్రీవ స్వామిది. ఈ గుడికి వస్తే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలామంది అయితే ఏం లేరు మేము వెళ్ళినప్పుడు. చాలా చాలా బాగుంటుంది చూడ్డానికి కూడా. ఇప్పుడు ఇంకా పెయింటింగ్ అవన్నీ జరుగుతున్నాయి, కొత్త గుడులు ఇవన్నీ. ఇదైతే విఘ్నేశ్వర స్వామి గుడి, ఆ పక్కన శివలింగం గుడి. అటు సైడు మాత్రం త్రిశక్తి మహాకాళి, లక్ష్మి, సరస్వతి దేవి. పక్కనే వెంకటేశ్వర స్వామి. ఆ టెంపుల్ పక్కనే హనుమాన్. ఆ పక్కనే కుమారస్వామి. కుమారస్వామి దగ్గర ఒక మంత్రం అయితే ఉంటుంది. అది పిల్లలకు చెప్పడం వల్ల వాళ్ళకి చదువు మంచిగా వస్తుందని అక్కడున్న పంతులు అయితే చెప్పారు మాకు. ఇంకా నేనైతే బయట శివలింగం ఉంది కదా, అక్కడ ప్రదక్షిణం చేసుకొని కొబ్బరికాయ కొట్టేశాను. ఆ టెంపుల్ దగ్గర పక్కనే ఆవులు అయితే ఉంటాయి. మా ఆయనను బయటికి పంపించి అరటి పండ్లు అయితే తెప్పించాను. ఇంకో ముందుది చూసారు కదా, అయితే పొడవడానికే వచ్చేస్తుంది వాటి కోసం. ఇక ఎంతున్నా కానీ వాటికి పెట్టడానికి వెళ్తున్నాం కాబట్టి అట్లనే ఉంటుంది కదా, తినేవి అన్నీ తినేవి అనుకొని ఆ పూలను కూడా గుంజుతాయి అమ్మ అనేసి చెప్తున్నారు ఆ పక్కన వాళ్ళు. ఈ చిన్న ఆవు నాకైతే చాలా నచ్చింది, కానీ అస్సలు దగ్గరికి రావట్లే. లోపలికి పోవాలంటే నాకేమో భయం వేస్తుంది. ఫస్ట్ టైం అసలు ఆవులను తాకడం, ముట్టుకోవడం అసలు నేను పుట్టినప్పటి నుండి నాకు తెలిసి. కానీ నిజంగా చాలాసేపు ఉంటే ఎంత బాగుండో అనిపించింది, కానీ టైం లేకుండే కొద్దిసేపే ఉన్నాము. అన్నాలో ఒకే దగ్గర చూస్తే నాకైతే ఎంత ఆనందం వేసిందో. భయం చాలా అవుతుంది, కానీ అసలు వాటిని ముట్టుకోవాలి, వాటితో ఆడుకోవాలన్న చాలా ఉంది. మా చిన్నోడు అయితే అసలు ముట్టుకోనంటుండు, బనానా పెట్టనంటుండు. కానీ ఒకటైతే పెట్టిపించినాము బలవంతంగా. మా హనీ కూడా ఒకటైతే పెట్టేసింది. చాలా భయపడుకుంటూ పెట్టేస్తుంది. నాకే భయం వేస్తుంది, ఇంకా వాళ్ళకి భయమే కదా. ఇంకా పెట్టేసి ఇంటికైతే బయలుదేరినాము. నాకు తెలిసి అమ్మాయిలకి పెద్ద పెద్ద కోరికలు ఏమి ఉండవు. బర్త్డేకి గోల్డ్ రింగులు, బంగారం కావాలని అసలు ఎవరు కోరుకోరు. భర్త తనతో పాటు ఉండి తిప్పడము, గుడికి వెళ్ళడము, ఒక మూర మల్లెపూలు కొనిపించడము, తనకిష్టమైన ఒక చీర కొనియడము, అట్లా చేసి అసలు ఎంతో ఆనందపడుతుంది. అవన్నీ భర్త చేసినంటే ఆమంత అదృష్టవంతురాలు ఈ లోకంలో ఇంకెవ్వరు ఉండరు. నేనైతే